అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాలభైరవ ఉపాసకులు భైరవ సిద్ధనాథ గురూజీ గారు. గురుగారితో ఒకసారి మాట్లాడి మనకు తెలియని ఆధ్యాత్మిక పరమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. దీక్ష అంతా క్షేమంగా జరిగిపోయిందా? అంతా 1 మంత్ నుంచి అసలు మీరు అవైలబుల్‌గానే లేరు. అవునమ్మా. కామాఖ్యాదేవి టెంపుల్‌కి వెళ్ళటం జరిగింది. హ్మ్. అక్కడ అంబుబాచి మేళాలో పాల్గొని హ్మ్. అంతా అమ్మవారి ఆశీస్సుల్ని తీసుకుని హ్మ్. సంతోషంగా మళ్ళీ రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయ్యాను. ఓకే. అయితే గురుగారు రీసెంట్‌గా జరుగుతున్న ఇష్యూ ఏందంటే, ఈ తేజస్విని అమ్మాయి ఆ ఇష్యూ. సో, దాని గురించి మీరేమంటారు? కొంతమంది మెంటల్‌గా స్టెబిలిటీ లేకపోవడం అంటున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక పరంగా చూస్తే చేతబడి అయ్యుండొచ్చు. ఏదైనా గాలి, ధూళి సోకుండొచ్చు అంటున్నారు. మరికొంతమందయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగింది. చాలా అనుమానాలున్నాయని అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మా, ముందుగా మనం తీసుకుంటే ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచించాల్సిన విషయం కొంత ఉంది అందులో. హ్మ్. అంటే క్రిమినాలజీ ప్రకారం చూసుకుంటే అది పోలీసు వారి యొక్క యాజ్ పర్ కేసు నడుస్తూ ఉంది. దాన్ని వారు పూర్తిగా విశ్లేషించి నిర్ధారించి చెప్తారు. హ్మ్. మనం దాని గురించి పూర్తిగా విశ్లేషణ చేసి చెప్పకూడదు, కానీ కొన్ని విషయాల్ని మాత్రం ఆ అమ్మాయి జరిగిన విషయంలో హ్మ్. కొన్ని విషయాల్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే హ్మ్. అలాంటి కేసుల్ని మేము అంతకుముందు కొన్నిటిని మేము మా దగ్గరికి వచ్చి ఉన్నారు. ఓకే. ఈ విధంగా ఎలా అంటే ఒకటే రూమ్లో ఉండిపోయి ఈ రోజుల్లో చూస్తే యువత చాలా ప్రాబ్లం ఏంటంటే మానసికమైన కొన్ని ఇబ్బందులకి గురవుతూ మానసికమైన చాలా హ్మ్. మానసికంగా ఒంటరిగా ఉండిపోవటం ఒకటి. హ్మ్. అట్ ద టైమ్ మానసికంగా ఎవరన్నా మోసం చేయటం వల్ల కూడా యువత ఎవరికి చెప్పుకోలేని తల్లిదండ్రులకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి వారు స్వతంత్రులు అయిపోవడం వల్ల ఉద్యోగాల్లో మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి జీతాలు అన్నీ ఉంటాయి, కానీ మానసికంగా వారు పడే కొన్ని రకాల హ్మ్. విషయాల్ని ఎవరితోనూ పంచుకోలేని పరిస్థితులు ఉంటారు. ఈవెన్ స్నేహితులతో కూడా పంచుకోలేరు, హ్మ్. అలాగే తల్లిదండ్రులతో పంచుకోలేరు. హ్మ్. వారు ప్రత్యేకంగా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఇలాంటి సమస్యల్లో ఎదుర్కొన్నప్పుడు వీళ్ళు మొదటిగా ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే గురయ్యేది ఏంటంటే ఎక్కువగా మంత్రాలు చేయటం కానీ ఈ యూట్యూబ్లు మేము అంతకుముందు ఎన్నోసార్లు మనం చెప్పినట్టుగా వీళ్ళు ఎంత చదువుకున్నా ఏం చేసినా హ్మ్. గూగుల్ ఎప్పటికీ గురువు కాదు. అంతే. హ్మ్. గూగుల్ గురువు కాదు. గూగుల్ అనేది ఏంటి, కేవలం మనకి మనం ఏదైతే ఇస్తున్నామో దాన్ని విశ్లేషించి చెప్పేది అంతే. హ్మ్. 10 మందికి చూపించగల ఒక ప్రొజెక్టర్ మాత్రమే అది. మనం ఏది ఇస్తున్నామో ఆ ఇన్పుట్స్ని తీసుకుని వీళ్ళేంటంటే కొన్ని రకాల మంత్రాలు, ఈ అమ్మాయి యొక్క చాటింగ్లు ఇవన్నీ కూడా పోలీసు వారు ఆల్రెడీ చూస్తున్నారు. ఓకే. అన్నిటిని విశ్లేషిస్తున్నారు. అమ్మాయి ఏమేమి చూసింది ఏంటి ఇవన్నీ కూడా. అమ్మాయి ఏంటంటే ఎక్కువగా ఈ తంత్రాలకు సంబంధించి ఇలాంటి వాటిని చూడటం, హ్మ్. ఎక్కువగా అమ్మవారి వైపుగా వెళ్ళడం. ఓకే. సో, ఎవరూ లేరు నాకు తోడు, అమ్మవారే నాకు తోడు అనే ఒక మానసిక స్థితికి వెళ్ళిపోయినప్పుడు హ్మ్. అమ్మవారే అల్టిమేట్ అనే శక్తిని ఆవిడ పొందింది కదా. అవును. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మానసికంగా అమ్మాయి పూర్తిగా అమ్మవారే నాకు ఇంక తోడుగా ఉంటుంది, ఇంకెవరికీ నేను చెప్పుకోలేను. హ్మ్. ఆ అమ్మవారిలో ఐక్యమైపోతే, ఆ అమ్మవారితో పాటు ఐక్యమైపోతే ఇలా కొంతవరకు నాకు ఉపశమనం పొందొచ్చు. ఓకే. అది ఎవరి నుంచి వచ్చినా కూడా అమ్మాయికి ఇబ్బంది అనేది ఎవరి నుంచి వచ్చినా. హ్మ్. ఆ అమ్మాయి పరంగా ఏదో ఆ రోజు చెప్పిన పేరుని ఎవరో అతని పేరు చెప్పిన ఆ పేరు నుంచి వచ్చిన ఆ వ్యక్తి నుంచి వచ్చిన బాధ అనేది హ్మ్. లేదు. ఎక్కడన్నా ఫిజికల్ అసాల్ట్స్ జరిగినా, ఎక్కడన్నా ఏదన్నా ఆఫీస్లో కానీ అమ్మాయి పనిచేస్తున్న ప్రదేశంలో కానీ ఎక్కడన్నా ఏం జరిగినా అది ఇంట్లోనే కానివ్వండి, హ్మ్. ఎవరి తరపు నుంచి వచ్చినా అమ్మాయి అల్టిమేట్గా హ్మ్. శక్తిని పట్టుకుంది. హ్మ్. అమ్మవారిని శక్తిని పట్టుకుంది. ఎందుకని అంటే హ్మ్. అమ్మవారు తప్ప నాకు ఇంకొక అవకాశం చెప్పుకోవడానికి. లేదు, హ్మ్. చెప్పుకోవడానికి నేను జీవించడానికి వేరే అవకాశం లేదు అనే స్థితికి వెళ్ళిపోయింది. హ్మ్. ఇలాంటి సమయాల్లో మేము చెప్తాం, ఏదైనా ఇలాంటివి ఉన్నప్పుడు మనకి గురువులు ఉన్నారు, ఎంతోమంది గురువులు ఉన్నాం. మాలాంటి వారి సలహా తీసుకుని వారు ఉన్న సమస్య నుంచి ఏ విధంగా బయటపడవచ్చు, హ్మ్. వారి ఒంటరితనం నుంచి కానీ హ్మ్. లేదు వారున్న సమస్యల నుంచి కానీ ఏ విధంగా బయటపడవచ్చు అనేది గురువుల్ని కలిసి గురువుల ద్వారా సలహాలు తీసుకుని వాటిని మంత్రశక్తి ద్వారా. అంతేగాని వీళ్ళేం చేస్తున్నారంటే ఈ రోజుల్లో గూగుల్ చూడటం, ఆ గూగుల్లో ఏదో వస్తుంది, ఆ గూగుల్లో ఎవడో ఏదో చెప్తాడు, సెల్ఫ్‌గా ట్రై చేస్తున్నారు. సెల్ఫ్గా హ్మ్. చేసుకుని వాటి ద్వారా ఏమవుతుంది, ఇదిగో ఇలాంటి పరిణామాలకి దారితీస్తుంది. హ్మ్. దాన్ని ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి
వేరే అవకాశం లేక ఎవరికీ చెప్పుకోలేని బాధని అనుభవిస్తూ అల్టిమేట్గా ఆ అమ్మాయి ఏదైతే ఇలాగా ఆ పాప నగ్నంగా పరిగెట్టడం కానీ ఇవన్నీ మానసిక స్థితిలో చూసుకుని అమ్మాయి అమ్మవారే అల్టిమేట్ శక్తి ఇంకా అనుకుని ఆ అమ్మవారిని పట్టుకుని వెళ్ళి ఆ విధంగా చేయటం జరిగింది అనేది నా యొక్క అభిప్రాయం. ఎంతైనా గురుగారు ఇప్పుడు అమ్మవారిని నమ్ముకొని ఐక్యం అయిపోదాం అనుకున్నా కూడా అంత దారుణంగా తనకు నచ్చిన వస్తువులన్నీ బయటపడేసి అర్ధరాత్రి సమయంలో ఆ అమ్మాయికి అసలు అక్కడ చెరువు ఉంటుందన్న విషయం అలాంటివి కూడా ఏం తెలియదంట. అసలు అలాంటి బిహేవియర్కి కారణం ఏంటంటారు? అమ్మ, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మేము చాలామంది కేసుల్లో మేము రెక్టిఫై చేసిన చాలామంది కేసుల్లో ఒంటరిగా ఉన్న మహిళలు చాలామంది వారు తీక్షణంగా కొన్ని మంత్రాలు చేయటం కానీ ఆ మంత్రాలు చేయటం వల్ల కొంతవరకు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ రెండూ ఉంటాయి. యూనివర్స్లో మనకు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అది మనం చేసే యొక్క దీక్షని బట్టి మనం చేస్తున్న మంత్రాన్ని బట్టి అవి మన మీద అవి ఆవహించడం జరుగుతుంది. శాస్త్రపరంగా అది పూర్తి నిర్ధారణతో ఉంది. వాటిని వీళ్ళకి గ్రాప్ చేసుకున్నప్పుడు ఒక నెగిటివ్ని అబ్జర్వ్ చేసుకుంటే ఏమవుతుంది, నెగిటివ్ థాట్స్తో ఉంటాం. అదే ఒక పాజిటివ్ని అబ్జర్వ్ చేసుకుంటే ఒక మంచి స్నేహితుడు మనతో ఉన్నాడు అంటే మంచి స్నేహితుడు ఏం చేస్తాడు, నీ అభివృద్ధి కోసం నువ్వు ఏం చేయాలో నిన్ను గైడెన్స్ చేస్తాడు. ఒక చెడు స్నేహితుడు నీతో ఉంటే నిన్ను ఎట్లా డిగ్రేడ్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ఎట్లాగా విచ్ఛిన్నం చేసుకోవాలి అనే దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే ఎవరైతే ఉన్నారో ఆ పాప చేసిన విధానంలో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీని కూడా పాస్ చేసుకున్నా కూడా యూనివర్స్ నుంచి నెగిటివ్ ఎనర్జీని గ్రాప్ చేసుకున్నా కూడా ఈ పరిస్థితి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అయినప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళే కానీ వీళ్ళు కానీ విసిగిపోతారు కొంతవరకు కూడా. వాళ్ళకి చెప్పి వాళ్ళకి అర్థం కాదు పరిస్థితి, వీళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారు, చెప్పి విసిగిపోయి వీళ్ళు ఇంతే అని వదిలేయడం. అందుకని ఆవిడలో చాలా నిరుత్సాహం ఆ తల్లిలో చూశాను నేను కూడా కొన్ని వీడియోలు. చాలా నిరుత్సాహం, ఆ అమ్మాయి అంటే ఇంకా మారదు, ఇంతే, ఇంకా ఆ పిల్ల జీవితాన్ని ఆ పిల్ల నాశనం చేసుకుంది అనే ధోరణిలో ఆవిడ మాట్లాడడం. అంటే నేను సమర్థించడం కాదు ఒక కన్న తల్లిని, కానీ ఆ తల్లి యొక్క పరిస్థితి నాకు అలా అనిపించింది. మాట్లాడే విధానాన్ని బట్టే కేసు అనేది చాలా మలుపులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ పాపకు సంబంధించినంత వరకు ఇదొక నెగిటివ్ ఎనర్జీని ఆవిడ అంటే తెలియకుండా ఈ మంత్రాలు చేయటం కానీ గురువుల్ని సంప్రదించకుండా ఈ మంత్రాలు చేయటం కూడా ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ విధంగా ఏదో నెగిటివ్ ఎనర్జీని పాస్ చేసుకోవడం వల్ల అలాగా ఆ ఎనర్జీ ఎలా ఉంటుందని కంప్లీట్ కంట్రోల్ చేసేస్తుంది. ఆవిడలోకి వచ్చిన ఎనర్జీ కంప్లీట్గా కంట్రోల్ చేసేస్తుంది ఆవిడని. ఎంతటి స్థితి అంటే చాలామంది కేసుల్లో మేము చూస్తూ ఉన్నాం. ఒక బట్టల వ్యాపారి ఆయన, మంచి షోరూమ్స్ అన్నీ ఉన్నాయి, అందరికీ తెలిసిన ప్రముఖులే ఆయన. ఆ స్వామి ఇలాగే నెగిటివ్ ఎనర్జీని తీసుకుని కొంచెం తంత్రం మీద కొంచెం పూజల మీద పూర్తి ఆసక్తితో ఆయనకి తెలిసిన మంత్రాలన్నీ చేయడం వల్ల ఆయనకు కొంత నెగిటివ్ ఎనర్జీని తీసుకున్నాడు. ఆయన సడన్గా రోడ్డు మీద వెళ్తూ కార్ డ్రైవ్ చేస్తూ పక్కన ఫ్యామిలీ ఉన్నారు, అందరూ ఉన్నారు. కార్ డ్రైవ్ చేస్తూ సడన్గా అయిపోయి కింద బురదలో కూర్చుని దొల్లడం మొదలుపెట్టాడు. ఇది వాస్తవం జరిగిన సంఘటనే నేను చెప్తున్నాను. అతని తర్వాత వాళ్ళకి అర్థం కాలేదు, కారు అయిపోయి దిగిపోయి ఏంటి ఇట్లా చేస్తున్నాడు సడన్గా అని వాళ్ళకు చాలా భయపడి చాలాసేపటి తర్వాత అతను తీరుకుని మళ్ళీ అతనుగా వచ్చి కారులో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అతని తర్వాత మా దగ్గరికి తీసుకొచ్చి పీఠంలో చూపించినప్పుడు అతని యొక్క పరిస్థితిని మేము చూసి అతనికి ఏం జరిగిందో మేము చెప్పడం అయింది, చెప్పి అతన్ని క్యూర్ చేయడం జరిగింది. అప్పుడు సంఘటన వాళ్ళు వెంటనే తేరుకున్నారు. కాబట్టి ఇదేదో ప్రయోగానికో ఏ సంబంధికులైన ఏదో ఒక విధానంలో జరిగింది అనేది తెలుసుకుని ఒక విధంగా చెప్పాలంటేనమ్మా కొంతమంది ప్రయోగాలు చేస్తారు, చేయదని కాదు, కొంతమంది ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు. సింపుల్గా ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక ఎవిడెన్స్ లేని మర్డర్ లాంటివి ఈ ప్రయోగాలు. అవును, అది ఎవరికి అంతు చిక్కని, ఇప్పుడు ఈ పాప విషయం తీసుకున్నా కూడా ఎవరికి అంతు చిక్కని విషయం అది. ఒక ఎవిడెన్స్ లేని మర్డర్ అంటే ఈ విధంగా తంత్ర మార్గాలుగానే కాకుండా కొన్ని రకాల క్షుద్ర పూజలను చేసి ఈ విధంగా మనుషుల్ని హిప్నటైజ్ చేయడం కూడా అనేది ఉంది. ఆ హిప్నటైజ్ చేసి వాళ్ళ యొక్క మైండ్ని కంట్రోల్ చేసి ఈ విధంగా వాళ్ళగా వాళ్ళ యొక్క జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకునే విధంగా కూడా చేస్తారు.
ఓకే. సో, అందుకే ఇప్పుడు చాలా మందికి అంతు చిక్కకుండా అర్థం కాకపోవడం వల్లనే వాళ్ళ కన్న తండ్రి మీదనే అనుమానిస్తున్నారు. లేకపోతే సంబంధం లేని ఆ అజయ్ అనే అబ్బాయి వల్ల కూడా జరిగి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. అసలు ఎటు తేలకుండా ఉంది ఈ కేసు అనేది. ఇప్పుడు ఇలాంటివి చెప్తే నమ్మట్లేదు. ప్రజలు ఏంటి అంటే ఇట్లాంటివి చెప్పేసి కేసు క్లోజ్ చేయకండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. పక్క ప్రీ ప్లాన్డ్‌గా చేశారు ఇదంతా. అంత దారుణంగా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి వాళ్ళ అమ్మ మాట్లాడే మాటలు కూడా ఎంతో కొంత ఇక్కడ మీరు సపోర్ట్ అవుతుంది. ఇంకొక విషయాన్ని కూడా తీసుకోవాలమ్మా. ఏంటంటే బయట కంట్రీస్లో చూసుకుంటే ఇలాంటి కేసుల్లో కామన్గా పారానార్మల్ యాక్టివిటీస్ చేసే కొంతమంది సైంటిస్టులు ఉంటారు. వారిని కూడా కేసుల్లో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఈ కోణాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ జరిగిన కోణం కూడా అలాంటి యాక్టివిటీ పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించింది ఆ పాప విషయంలో జరిగింది. బయట కంట్రీస్లో నేను చూశాను. మనకి యుఎస్లో ఒక పీఠం ఉంది, రష్యాలో ఒక పీఠం ఉంది. అక్కడ కొన్ని కేసులను చూసినప్పుడు వాళ్ళ ఆ కేసుల్లో అక్కడున్న లోకల్ పారానార్మల్ యాక్టివిటీస్ని చాలా నిశ్చితంగా పరిశీలించే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళని కన్సల్ట్ అయ్యి పోలీసు వాళ్ళు కూడా ఈ కోణం అసలు ఏంటి అంటే వీటిలో ఏంటంటే ఒక హిప్నోటిజం లాంటిది. ఈ హిప్నోటిజంని వాళ్ళు ఉపయోగించి వాళ్ళగా చేసుకుంటే అక్కడ ఏ ఎవిడెన్స్ ఉండదు. బట్ మీరు అన్నట్టుగా అది ఆ తల్లి బాధపడినా బయట వాళ్ళు సోషలిస్టులు ఎవరైనా బాధపడినా వాస్తవం ఒక నిండు జీవితం ఆ విధంగా అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాన్ని అందరూ తీసుకుని ఏదో విధంగా దాన్ని సార్ట్అవుట్ చేయండి, ఏంటనేది సాల్వ్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి అని పోరాడుతున్నారు. మంచి విషయమే అది. కానీ దీంట్లో తీసుకోవాల్సిన కొన్ని పూర్తి విషయాల్ని తెలుసుకుని కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ని కూడా ఏంటి అనేది మనం కంపల్సరీగా వాళ్ళ దృష్టికి తీసుకోవాలి. ఓకే, తీసుకుని దాంట్లో కూడా ఏ విధంగా చెయ్యొచ్చు, ఈ కేసులో ఏ విధంగా అమ్మాయిని ఆ విధంగా హిప్నాటిజ్ ఆ టైంలో చేయడానికి గల కారణాలు ఎవరు చేసి ఉండొచ్చు, ఎంత దూరం నుంచి చేసి ఉండొచ్చు, ఎట్లాగా అనేది కూడా కొన్ని విషయాల్ని పోలీసు వరకు ఇంకొంచెం ముందుగా అంటే శాస్త్రం కంటే గొప్పది కాదు సైన్స్ ఎప్పటికీ కూడా. ఇప్పటికీ సైన్స్లో అందని ఎన్నో విషయాలు శాస్త్రంలో ఉన్నాయి. సో దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కొంచెం ఈ కోణం నుంచి కూడా చూసి ఎవరన్నా అవకాశం ఉందో అలాగా అది చేసేదానికి కూడా కొన్ని రకాల సైంటిఫిక్ రీజన్స్తోనే చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ ఏదైనా జరిగినా అది చెయ్యాలన్నా కూడా సైన్స్ పరంగా కొన్ని రకాల వీటితోనే అది సాధ్యమవుతుంది. దాన్ని వీళ్ళు పరిగణనలోకి తీసుకుని చూడాలి. అంటే గురుగారు ఇప్పుడు ఇది ఒక మూఢనమ్మకంగా కొట్టేయకుండా అంతే. అంటే ఇట్లాంటివన్నీ కలియుగానికి సంకేతాలే అంటారా మరి? మనం ఉన్నదే కలియుగంలో తల్లి. అంటే ఇలాంటి దారుణాలు ఘోరాలు చాలా చూస్తామని చెప్పారు, వాటిల్లో ఇది కూడా ఒకటే అంటారా? అయితే గురుగారు మరి ఇలాంటివి జరగకుండా మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అంటారు? యూత్ అయినా ఎవరైనా? యూతే కాదమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ దో పెళ్ళైన స్త్రీలు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎవరికి చెప్పుకోలేని ఒంటరితనంలో పెళ్ళైన స్త్రీలేంటి మగవాళ్ళు కూడా, మా దగ్గరికి చాలామంది మగవాళ్ళు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు తల్లి. వాళ్ళని కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందుగా దైవంతో ఉన్న సంబంధాన్ని, దైవానికి మనం ఎట్లా అనుసంధానం అవ్వాలి, శక్తిని మనం ఏ విధంగా అనుసంధానం అయితే మన జీవితం బాగుంటుంది. దైవం ఎప్పటికీ కూడా చెడు చేయదు, మంచే చేస్తుంది. అది ఏ శక్తి అయినా కూడా మంచే చేస్తుంది, చెడు అయితే చేయదు. సో అది ఎట్లాగా మనం దాన్ని కరెక్ట్ వే ఎలా వెళ్ళాలి, కరెక్ట్ పాత్రలో ఎలా వెళ్ళాలి అనేది గురువుల్ని సంప్రదించి వారి యొక్క సూచనలు సలహాలుతో పాటు ముందుకు వెళ్ళి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. దానికి చావు అనేది మాత్రం పరిష్కారం కాదు. చావు అనేది ఎలాగో వస్తుంది, అది వచ్చినప్పుడు మనం ఎవరాపినా ఆగదు. కానీ అది పరిష్కారంగా తీసుకుని దాన్నే ముందుగా స్వీకరించడం అనేది చాలా తప్పుడు నిర్ణయం. అమ్మా కంపల్సరీగా ఇలాంటి విషయాలు ఆధ్యాత్మికంగానే కాకుండా ఎలాంటి బాధలున్నా ఏమున్నా కూడా గురువుల్ని కలిసి వారి యొక్క సమస్యలకు పరిష్కారం తీసుకోవడం అనేది ఉత్తమం మార్గం. అది తల్లిదండ్రులు కూడా కొంచెం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. మూర్ఖంగా నా పిల్లలు మాట చిన్నప్పుడు పిల్లవాడు అన్నం తినడు, అన్నం పెడుతుంటే తల్లి అన్నం పెడుతుంటే తిరుగుతాడు, పరిగెడతాడు. అప్పుడున్న ఓపిక ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి నశించబోతుంది. అదే ప్రమాదం కదా. ఈ రోజున వాడు మాట వెనకలేదని వాడు వదిలేస్తే వాడు వేరే వేరే వ్యసనాలకి పోవడం, రకరకాల పరిస్థితులు ఎదుర్కోవడం.
ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. అవును. ఆడపిల్లలు అయితే ఉద్యోగాలు చేసే చాటే కానివ్వండి, వ్యాపారాలు చేసే చాటే కానివ్వండి, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం వాళ్ళు. అవి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండడం. తల్లిదండ్రులు ఓపెన్గా మాట్లాడాలి, మాట్లాడి దానికి పరిష్కారం తెలుసుకోవాలి. మన హిందూ ధర్మంలో అన్నిటికీ మంచి ఇది ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంచెం గొడవలు ఉండడం వల్ల ఆ డిప్రెషన్లో ఉంది అని ఒకటి, ఎక్కువగా ఈ అమ్మాయికి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అని ఇవి ఒకటి, తను కూడా సెల్ఫ్గా ట్రై చేయడము, తను ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడకపోవడము, ఇంకా చాలా రీజన్సే ఉన్నాయి గురుగారు. సో దాంట్లో ఏదైనా సరే ఒక నిండు ప్రాణం అయితే ఈరోజు బలైపోయింది. సో ఇక్కడ నుంచి అయినా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అట్ ద టైం తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషించుకుంటూ ధర్మాన్ని పట్ల, మన హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం శరణాగతితో, భగవంతుడి పట్ల పూర్తి నమ్మకం శరణాగతితో ఇలాంటి విషయాల్ని గురువుల్ని సంప్రదించి ముందుగానే వారి పరిస్థితులను కూడా చక్కబెట్టుకోవచ్చు. ఫైనాన్షియలీ ఆర్ఎల్స్ ఎలాంటి సమస్యనైనా కూడా వారు బయటపడచ్చమ్మా. తప్పకుండా గురువుగారు. ధన్యవాదాలండి.